ఈరోజు శ్రమల దినాలు అంటే కేవలం 40 రోజులు మాత్రమే శ్రమల దినాలు అనుకొని చాలామంది భ్రమపడుతున్నారు క్రైస్తవ్యంలో. కానీ శ్రమల దినాలు అంటే కేవలం 40 రోజులు మాత్రమే కాదు. లెంట్ డేస్ పాటించాల్సింది కేవలం 40 రోజులు మాత్రమే కాదు. ఎందుకు అంటే క్రైస్తవుడు అయినందుకు నీవు బాధను అనుభవించాలి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం క్రైస్తవులమైనప్పటి నుంచి, క్రీస్తును రక్షకుని అంగీకరించినప్పటి నుంచి మనకు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, అనేకుల చేత మనము అనేక రకాలుగా హింసింపబడేటువంటి ఒక అవకాశం ఉన్నది. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే కేవలం 40 రోజులు మాత్రమే శ్రమల దినాలు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమ పడ్డాడో మనం కూడా అలాంటి శ్రమలు ఖచ్చితంగా అనుభవించాలి అని పేతురు గారు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుషాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఇక ఏమీ లేక ఉండును. కాబట్టి క్రీస్తు ఏ విధంగానైతే శరీరమందు శ్రమపడ్డాడో, ఏ విధంగానైతే తన శరీరము ద్వారా మనందరికీ రక్షణను తీసుకొని వచ్చాడో, ఆ శరీరం నలుగగొట్టబడింది. ఆ శరీరములో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు ఆ కలువరి శిలువలో మన కోసం కార్చబడింది. ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడు, ఏ విధంగా కొరడాల చేత కొట్టబడ్డాడు, ఏ విధంగా చేతులలో కాళ్ళలో మేకులతో కొట్టబడ్డాడు, పక్కలో బల్లెంపోటు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన పడినటువంటి ఆ శ్రమల ఫలితమే ఈరోజు మనం ఈ రక్షణ అనేటువంటి భాగ్యాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి రక్షణ పొందినటువంటి మనము నిత్యము శ్రమ పడాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి క్రైస్తవులైనందుకు మనము శ్రమలు పొందాలి, క్రైస్తవులైనందుకు బాధలు అనుభవించాలి. అందుకే 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే ఏదో ఒక అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు రాగానే మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే అన్నిటినీ మనం ఓర్చుకున్నప్పుడు, అన్నిటిలో శ్రమను అనుభవించినప్పుడే మనకు నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు ఏ విధంగా తన శరీరమందు శ్రమపడి తన పనిని ముగించి తండ్రి యొద్దకు వెళ్ళాడో, మనము కూడా మనకిచ్చిన పనిని, శ్రమలైన, కష్టాలైన, బాధలైన వాటిని ముగించి మనము కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అనేకులను దేవుని వైపునకు నడిపించుటకు మనం శ్రమపడాలి, కష్టపడాలి. ఆ శ్రమలలో మనకు సంతోషం, ఆనందం, మహా గొప్ప భాగ్యం మనకు దక్కుతుంది అని